న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ప్రజలందరూ సహకరిస్తే సబ్బవరాన్ని రూపురేఖలు మార్చేస్తాను అంటున్న స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు. నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను, ఎప్పటికీ కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉంది, ఇక ఈ పరిస్థితి మారేది ఎప్పుడు అని ఒక నిర్ణయం తీసుకున్నాను అంటున్న శాసనసభ్యులు. గతంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నంలో ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ విషయమే నేను అసెంబ్లీలో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటాను అంటున్నారు శాసనసభ్యులు రమేష్ బాబు గారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మేజర్ పంచాయతీ అయినటువంటి సబ్బవరంలో ఎప్పుడు వర్షం వచ్చినా నీళ్లన్నీ కూడా షాపుల్లోకి, రోడ్డు మీదకి ప్రవహిస్తూ స్థానికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్నవారు సహకరించి అటు రెవెన్యూ వారికి, R&B వారికి, పోలీస్ వారికి సహకరించి ముందుగానే మేల్కోవాలని ఎమ్మెల్యే గారు అన్నారు. ఇదే కాకుండా లంకెలపాలెం సబ్బవరం రోడ్డు, పినగాడి సబ్బవరం రోడ్డు, అలాగే పినగాడి కోటపాడు ఇవన్నీ కూడా త్వరలోనే అవుతాయని, అదే పనిలో ప్రభుత్వం ఉందని, దీనికోసం నేను స్వయంగా చంద్రబాబు గారితో మాట్లాడి తప్పకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో MRO చిన్ని కృష్ణ, R&B JE బాలరాజు, ప్రభు, జనసేన సీనియర్ నేత ఇంద్ర, వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, కంచిపాటి రాంబాబు, బంతికోళ్ల పద్మ, నీటిపెల్లి కొండబాబు, మామిడి శంకర్రావు, కోరాడ శ్రీనివాసరావు, పల్లా తాతారావు, గవర అప్పారావు, అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింహారావు, రోమాల చంద్రశేఖరు, తాటిపాముల శేఖర్, ఎం ప్రభు, దుర్గా ప్రసాద్, రేసుపూడి రమణ, మేడపాటి రాము, మండల పార్టీ నాయకులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. लगेंड लगे अट्ला అందరికీ నమస్కారం. ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య సబ్బవరం జంక్షన్ లో హెడ్ క్వార్టర్ లో ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా రోడ్డు మీద నీరు పారటం, అది రోజుల తరబడి ఉండి రకరకాల కంపు కొడుతూ వ్యాధులు రావటం అనేది పరిపాటిగా మారింది. మరి ఈ సంవత్సరాల కాలంలో స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నా, నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మరి ప్రభుత్వ పరంగానే చేయగలను కానీ డ్రైన్ మీదకి వచ్చి రోడ్డు మీదకి ఆక్రమణలన్నీ మీరు తొలగించాలి అంటే మరి మొహమాటం అవ్వచ్చు, వాళ్ళ పరపతి చాలకపోవచ్చు, ఆ కార్యక్రమం జరగలేదు. ఈ రోజున మా పోలీసు, రెవెన్యూ, R&B 3 డిపార్ట్మెంట్లతో పరిశీలించాం. వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే డ్రైన్ మేము చేయాలనుకుంటామో ఎంత ఖరీదైనా కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పి R&Bకి చెప్పాం. అడ్డొచ్చిన రోడ్డు మీదకి వచ్చిన షాపులను తొలగించే బాధ్యత పోలీసు, రెవెన్యూ తీసుకోమని చెప్పాం. వారం రోజుల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేయమని ఆదేశాలు ఇచ్చా. నేను రేపటి నుంచి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి 4 రోజుల్లో వీళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తే నా పరపతి అంతా వాడి ముఖ్యమంత్రి గారితో, R&B మంత్రితో మాట్లాడి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా చెప్పడం జరిగింది. ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య. కొన్ని సందర్భాల్లో వర్షాలు పడిన తర్వాత ఈ రోడ్డు రావాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తా ఉంది. ప్రజలేమో నాయకులు పట్టించుకోలేదనుకుంటారు. మరి ప్రజలు, షాపులు వాళ్ళు సహకరించాలి, స్థానికులు సహకరించకపోతే నాయకులు చేసేది ఏముంటుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంతవరకు మీకు చాలా టైం ఇచ్చాం, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరు ఏమనుకున్నా
ఆక్రమణ అంతా కూడా కొట్టివేయడం జరుగుద్ది. స్వచ్ఛందంగా మీరు తీసుకుని వెనక జరిగితే ఆ స్ట్రెచ్చర్ మీకు మిగులుతుంది. ప్రభుత్వం కొట్టివేత మొదలెడితే అది మిషన్ ఆగదు. దయచేసి స్థానికులకు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా, మాకు సహకరించండి, మీ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అసకపల్లి రంగిలిపాలెం కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నామండి. నిన్న కూడా అసెంబ్లీ నుంచి బై రోడ్డు వచ్చినప్పుడు చూసుకొచ్చాను. ఇప్పుడు అధికారులను కూడా రమ్మన్నాను. 80% కంప్లీట్ అయింది. 2 కోట్లు ప్యాచ్ వర్క్ ఇచ్చాం. ఇంకా నాకు అయితే సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకా 20-30% బాగోలేదు. ఇప్పుడు అవి కూడా ఈ వర్క్ లో కంప్లీట్ చేస్తారా లేకపోతే ఎడిషనల్ గా ఎస్టిమేషన్ ఇస్తారా, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది. దానికోసం విజిట్ పెట్టుకున్నది కూడా. రేపటి నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి ప్రజలకు అవసరమైన పెనగాడి వేపకుంట రోడ్డు కానీ, సబ్బవరం హెడ్ క్వార్టర్ కానీ, అసకపల్లి రోడ్డు కానీ, అలాగే ఏదైతే మన పెనగాడి నుంచి మొగలపురం గుల్లేపల్లి రోడ్డు కానీ, ఇవన్నీ ప్రయారిటీలో తీసుకున్నాం. అన్ని కూడా త్వరితగతిన ఈ నెలలో అన్ని కూడా కంప్లీట్ చేసుకుని వచ్చే బాధ్యత నాదని కూడా మీకు మాటిస్తాం.